హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం చేగోడీలు చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 1 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వామును వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా వాటర్ కాగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత వేరే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత నేను జంతికలు గొట్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి ఇలా హోల్స్ ఉండేటట్టు ఉంటుంది కదా, నేను అది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని మనం ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇలా చేసుకుంటే. ఇలా చేసుకున్న తర్వాత చేతితోనే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవడమే. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను. ఇలా చేతితోనే ఇలా అడ్డు పెట్టుకొని అన్ని చేగోడియాలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారా, ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవడమే. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెగోడియాలను కొద్ది కొద్దిగా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి వీటిని ఒక్కొక్కటిగా తీసుకోవడమే. చూసారా, చాలా సింపుల్ కదా, ట్రై చేయండి. ఎలా అయినా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. అలానే మా వీడియో ఎవరైతే చూసారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.